దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యజ్ఞఫలంగా పాయసం లభించుట. దశరథ మహారాజు యొక్క పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి సాటిలేని తేజస్సు గల ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమైనాడు. అతని చేతిలో దివ్యమైన పాయసం గల ఒక బంగారు పాత్ర ఉంది. అతను దశరథునితో, ఓ రాజా, బ్రహ్మదేవుడు పంపగా నేను ఇక్కడికి వచ్చాను. అశ్వమేధ పుత్రకామేష్టి యాగములు చేయడం ద్వారా నీవు దేవతలను సంతోషపరిచావు. వారి అనుగ్రహంతో నీకు ఈ పాయసం లభించింది. మీ భార్యలకు ఈ పాయసాన్ని సేవించమని చెప్పండి. యజ్ఞ ఫలితంగా మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు. దశరథ మహారాజు ఆ పాయసాన్ని స్వీకరించి పరమానందంతో ఆ దివ్య పురుషునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అనంతరం ఆ దివ్య పురుషుడు అంతర్ధానమవ్వగా దశరథ మహారాజు ఆ పాయసాన్ని తన భార్యలకు పంచిపెట్టడానికి అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడు.